49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒకనాటి తన అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన మమతకు రాజకీయ దారి చూపించారా అన్న చర్చ సాగుతోంది. ఆయన తాజాగా బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లకు పోటీ చేశారు. నందిగ్రామ్ అదుపులో ఒకటి అయితే భవానీపూర్లో మరొకటి. ఈ 2 సీట్లలోనూ ఆయన గెలిచారు. భవానీపూర్లో అయితే సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించి సంచలనం రేపారు. 2021లో ఇదే సువేందు అధికారి నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. అయితే 2 సీట్లను అట్టే పెట్టుకుని ఉండడం అన్నది రాజ్యాంగం ప్రకారం కుదరదు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యే సీటు భవానీపూర్నే ఉంచుకుని తాను గత 5 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న నందిగ్రామ్కి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక సువేందు అధికారికి అచ్చొచ్చిన సీటు నందిగ్రామ్. ఆయన 2009-14లలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 16లో ఆయన నందిగ్రామ్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. అనంతరం మంత్రిగా కూడా మమతా బెనర్జీ ప్రభుత్వంలో పనిచేశారు. 2020లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 21లో ఆయన తన సొంత నియోజకవర్గం నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే ఆయన్ని ఓడించాలని మమతా బెనర్జీ తన సొంత సీటు భవానీపూర్ని వదిలి మరీ అక్కడికొచ్చి పోటీ చేశారు. అలా మమతను సువేందు అధికారి ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. 2026లో అదే సీట్లో మరోసారి గెలిచి ఆయన హ్యాట్రిక్ కొట్టారు. ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే ఆమె 2011లో భవానీపూర్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్కి తొలిసారిగా 2016లో అక్కడి నుంచే గెలిచారు. 21లో మాత్రం నందిగ్రామ్ వెళ్లి ఓటుని మూట కట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవడంతో భవానీపూర్లో ఎమ్మెల్యేగా తన పార్టీ నుంచి గెలిచిన సోవందేవ్ చటోపాధ్యాయ చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో మమత గెలిచారు. 2026లో తన సొంత సీట్లో ఆమె పోటీ చేశారు. కానీ సువేందు అధికారి 2వ సీటును దానిని ఎంచుకుని మరీ మమతను ఓడించారు. చిత్రమేంటంటే మమత సొంత సీటు భవానీపూర్నే సువేందు అధికారి అట్లే పెట్టుకుని తన సొంత సీటు నందిగ్రామ్కి రాజీనామా చేశారు. ఇక తాను భవానీపూర్లో ఓడిన మమతా బెనర్జీ ఇప్పుడు రాజకీయంగా పట్టుదల మీద ఉన్నారు. ఆమె అసెంబ్లీకి వెళ్ళకపోతున్నారు. దాంతో నందిగ్రామ్ సీట్ నుంచే జరిగే ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని అంటున్నారు. అదే గనక జరిగితే కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారికి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య నందిగ్రామ్లో రాజకీయ యుద్ధమే సాగనుంది. ఒకనాడు అంటే 2006లో ఈ ఇద్దరు నేతలు కలిసి నందిగ్రామ్లోనే అప్పటి వామపక్ష ప్రభుత్వం మీద పోరాటం చేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయంగా ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు మరోసారి నందిగ్రామ్ ఈ ఇద్దరి రాజకీయ భీకర పోరుతో వార్తల్లోకి రానుందంటున్నారు. ఈ ఎన్నికల్లో మమత గెలిస్తే గనక సువేందు అధికారికి అది అతిపెద్ద దెబ్బ అవుతుంది. మమతను 2 చోట్ల 2 సార్లు ఓడించారన్న ఆయన జైంట్ కిల్లర్ ఇమేజ్ కి బ్రేక్ పడ్డమే కాకుండా బీజేపీ పెద్దల వద్ద కూడా పరపతి తగ్గుతుంది. అందువల్ల మమతా బెనర్జీ పోటీ చేస్తే అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సువేందు అధికారి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తారో చూడాల్సి ఉంది.